తిట్లు అన్నారు కాబట్టి ఒకసారి చెప్తాను. నేను దీని గురించి సింపుల్గా, మీరు ఈ మధ్య కాలంలో లాస్ట్ 150 డేస్లో వాడిన మాటలు తప్పు అయితే కరెక్ట్ చేయండి, అబ్జెక్ట్ చేయండి. నా కొడకల్లారా టచ్ చేసి చూడండి. ఎవడైనా మిగిలితే ఎవరైనా మిగిలితే నేను చూస్తా నా కొడకల్లారా. తర్వాత నువ్వు చీర కట్టుకొని ఆడపిల్లలాగా మంచిగా తయారయ్యిరా. కేసీఆర్ సన్నాసి రండగాడు. ఎన్నికల్లో గజనీ బొక్కలు విరగొడతాం. రాముడు ఇందాక మీరు చెప్పారను కిషన్ రెడ్డికి అసలు బుర్రుంది. ఇలాంటి తీవ్రమైన పదజాలం తెలంగాణలో ఇంత తీవ్రమైనది వినలేదు. కేవలం రేవంత్ రెడ్డి నుంచే వింటున్నాం. అంటే మీరు వినలేదేమో కానీ వీటికి పితామహుడే మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారే ఆథర్, వారే పోయెట్. ఈ భాషకు, ఈ భావానికి పునాదులు వేసిందే వారు. వారు మాట్లాడితే అదే మోతాదులో నేను తిరిగి జవాబిస్తున్నా. కేంద్ర ఎన్నికల సంఘం వారిని కొడకల్లారా అది ఇదని తిట్టినందుకే వారు 48 గంటల ప్రచారం నుంచి నిషేధించిండ్రు. సో నేనేమంటున్నానంటే, పాపం కిషన్ రెడ్డి గారు ఇట్లాంటి భాష వాడాడు, కిషన్ రెడ్డి గారిని మినహాయించవచ్చు. నేను కిషన్ రెడ్డి గారు ఇట్లాంటి భాష వాడినని నేను ఆరోపణ చేస్తలేను. కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ ఇట్లాంటి భాష మాట్లాడినందుకే ఇంకా వల్గర్ లాంగ్వేజ్లు ఉన్నాయి. యూట్యూబ్లో నువ్వు ఒకసారి గూగుల్ చేయి. పోలీసులను కేటీఆర్ తిట్టింది కానీ, హరీష్ రావు గారు తిట్టింది కానీ, కొట్టింది కానీ అధికారులు. ఉద్యమం అంట రాజకీయంలో. నేనేం చేస్తున్నా ఇప్పుడు? ఉద్యమమే కదా చేస్తున్నది. ఈ తెలంగాణకు పట్టిన చీడపీడను వదిలించడం నేను ఉద్యమం చేస్తున్నా, నిరంతరం చేస్తున్నా. నేను వాళ్ళు అప్పుడప్పుడు చేసే తీరిక దొరికినప్పుడు ఇది ఉద్యమమే. ఇప్పుడు ఆయనకు ఓ పీరియడ్ ఉద్యమం అనిపించింది, నాకు ఈ పీరియడ్ ఉద్యమం అనిపిస్తుంది. సో ఎక్కడైనా ఒక మంచికి దారి పడాలన్నా, పునాదులు వేయాలన్నా మనకంటే వయసులో అనుభవంలో ఉన్న పెద్దవాళ్ళు మార్గదర్శకంగా ఉండాలి. చంద్రశేఖరరావు గారిని అట్లా ఉండమని కోరుకుంటున్నాను నేను. వారు అట్లా అన్న తర్వాత కూడా నేను తప్పు మాట్లాడితే మీరు నన్ను అడుగుండి రజనీకాంత్ గారు. నేను క్లియర్గా చెప్తున్నాను. నాకు కూడా ఇష్టం లేదు. మేము కూడా పుట్టినప్పటి నుంచి బడబూతులు తిట్టుకుంటే పెరిగినామా? లేదు కదా. మేము కూడా చదువుకున్నాం, మేము కూడా మంచి కుటుంబం నుంచే వచ్చినాం, మేము కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం. మేము కూడా కుటుంబము, ఫ్యామిలీ అంటే ఆ గౌరవాలు ఉంటాయి. మేము ఎందుకు ఒకరిని అంటే అభ్యంతరకరమైన భాష వాడి వాళ్ళని బాధ పెట్టి మాకు వచ్చేది ఏంది? కాకపోతే నన్ను అంటే నేను చూసుకుంటూ ఉండలేను కదా.